హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. మహర్షి సార్ నమస్తే. నమస్తే రాజా. సార్, తెర వెనుక కథల కార్యక్రమంలో ఎందరో గొప్ప గొప్ప నటుల గురించి, టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు రావు గోపాల్ రావు గారి గురించి మాట్లాడుకుందాం. విలక్షణ నటనకి ఒక ఆయన ఒక హెడ్డింగ్ పెట్టారు మొట్టమొదటిసారిగా, ఇది విలక్షణ నటన అంటే. సో ఆయన చేసిన విలనిజం, ఆయన పండించిన కామెడీ, ఆయన వేసిన క్యారెక్టర్స్ అంటే అవి ఇంకొకరెవరూ రీప్లేస్ చేయడానికి కూడా సాధ్యం కాదు. అలాంటి ఒక గొప్ప నటుడు, ఆయన గురించి, ఆయన సాధించిన విజయాలు, ఆయన సినిమాల గురించి కాస్త మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు నువ్వు విలక్షణ నటుడు, ఆయన రీప్లేస్ చేయలేరు, గొప్ప నటుడు రావు గోపాలరావు గారు ఇన్ని చెప్పావు కదా సార్. ఇవన్నీ వాస్తవాలే. ఆయన రీప్లేస్ చేసేయడం అనేది అసాధ్యము, ఇప్పటి వరకు లేరు కూడా. చేస్తే గిస్తే ఆయన కుమారుడే చేయాలి సార్. ఓకేనా? జీవితం ఎట్టుంటుందంటే, నువ్వు ఎంత టాలెంటెడ్ కావచ్చు, నువ్వు ఎంత విద్వత్తు ప్రతిభ ఉన్నవాడు కూడా కావచ్చు, ఒక్కొక్కసారి అది అంత సులభంగా నేను కనికరించదు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను అంత సులభంగా యాక్సెప్ట్ చేయరు. రావు గోపాలరావు గారు లాంటి గొప్ప నటుడు, శ్రీశ్రీ గారు చెప్పినట్టు, అతను ఎలా వెళ్ళాడు, నిప్పులు అలా చిమ్ముకుంటూ నింగికి ఎగిరాడు ఆయన. పక్షిలాగా, ఫినిక్స్ పక్షిలాగా ఎగిరాడు ఆయన. అంత నటుడికి, అంత నాటకానుభవం ఉన్నవాడికి, అంత వాయిసు, ఆయన పేస్ వాయిస్ కదా, ఎలా మాడతాడు ఆయన డైలాగే కదా, ఆయన డైలాగ్ ఆయన చెప్పాడంటే అది నెక్స్ట్ లెవెల్. అంతటి నటుడు కాకినాడలో ఆయనే ఒక నాటక సమాజం పెట్టి, కీర్తిశేషుల నాటకము, కన్యాశుల్కం నాటకములు మహానమైన పాత్రలు వేసి బ్రహ్మాండంగా కప్పులు గెలుచుకొచ్చిన నటుడు సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి 1966లో ఆయన సినిమా ఫీల్డ్కి వస్తే 9 ఏళ్ళు ఎదురు చూశాడు ఆయన బ్రేక్ కోసం, సక్సెస్ కోసం 9 ఏళ్ళు ఎదురు చూశాడు. అంటే సినిమాల్లో లేడు అంటే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఈయన రావు గోపాలరావు కదా అన్నట్టుగా ఉన్నాడు. జగత్ కిలాడీలు అనే సినిమాలో ఆయన విలన్గా చేస్తే, నీ వాయిస్ బాగలేదు, డబ్బింగ్ చెప్పిద్దాం అన్నారు. ఆయన వాయిస్ బాగలేదు, గోపాలరావు గారి వాయిస్ సెట్ కాదు అని వేరే వాళ్ళతో డబ్బింగ్ చేయించారు. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది, అలాంటి చూడండి మీరు. అయ్యో, అట్లనే ఉంటుంది. నీవు ప్రూవ్ అయ్యే వరకు నిన్ను నమ్మరు. నువ్వు బంగారం కావచ్చు, వజ్రం కావచ్చు, నువ్వు ఏమైనా కావచ్చు. అమితాబ్ బచ్చన్ గొంతు బాగాలేదని వెనక్కి పంపించారు కదా. ఏం గొంతు ఇది, బొంగురు గొంతు. ఆయన గొంతు తిప్పితే ఎట్లుంటుంది? ఇప్పుడు రావు గోపాలరావు గారు 66లో భక్త పోతనలో వస్తే చిన్న చిన్న వేషాలు, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేశారు ఆయన. రామిరెడ్డి గారి దగ్గర పనిచేశారు. చిన్న చిన్న వేషాలు వేస్తూ మీరు 73లో వచ్చిన, అంటే 74లో విడుదలైన అల్లూరి సీతారామరాజులో కూడా ఆయన వీరే దూర వేషం వేశాడు. ఎంత చిన్న క్యారెక్టర్ అది. జస్ట్ అంతా కలిస్తే స్క్రీన్ స్పేస్ ఒక 10 నిమిషాలు ఉంటుంది ఆయనకి, అందుకంటే ఏముంది దాంట్లో. అంటే ఎన్ని సినిమాలు చెప్పచ్చు. ఆయన్ని మొదట ముత్యాల ముగ్గులు ఈయన వేరు, రావు గోపాలరావు అంటే వేరు అని కనిపెట్టింది బాపు రమణ గారు. ఆ కాంట్రాక్టర్ పాత్ర ఇచ్చి, ఆ కాంట్రాక్టర్ పాత్ర గురించి ఎలా మాట్లాడుకునేవాళ్ళంటే జనము, మాది రిమోట్ ఊరు, మాది కర్ణాటక బార్డర్లో రాయదుర్గం అని ఉంటుంది. మేమంతా యాక్షన్ సినిమాలు, ఆ ఊర్లో అంతా మొరటు మనుషులు, అంతా ఎక్కువగా ఈ అదేమంటారు నూలు మిల్లుల్లో పనిచేసే లేబర్ ఉండేవాళ్ళు. వాళ్ళకి మామూలు వాళ్ళు ఆన్నే అన్నారు. వాళ్ళు కూడా ఆయన ఎవరు, రావు గోపాలరావు అంట, ఆ ముత్యాల ముగ్గు సినిమాలో భలే చేశాడు, ఆయన డైలాగులు చాలా ఫేమస్ అంట అని చెప్పుకునే అంతటి 75లో ఆయన గురించి మాట్లాడుకున్నారు. 10 ఏళ్ళు పట్టింది, ఇంచుమించు 9 ఏళ్ళు పట్టింది సార్. 9 ఏళ్ళు ఉన్నాడంటే ఉన్నాడు, కానీ ఈయన రావు గోపాలరావు అని గుర్తుపట్టడానికి 9 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత ఆయన ఆగనే లేదు సార్. ఆయన కౌంటర్లు వేస్తే ఎవడు తట్టుకోలేదు. ఎన్టీఆర్ గారి సినిమాల్లో కూడా యమగోలలో ఆయనతో సమానంగా ఆయనకు మించి ఉంటాయి డైలాగులు. యమగోలంతా రావు గోపాలరావు గారిదే. వేటగాడు సినిమా రావు గోపాలరావు గారిదే. అంటే ఏమిటి, ఈయన అంతకుముందు నాగభూషణం గారు ఉన్నారు కదా, విలన్ చేశారు కదా, అంతకుముందు సిఎస్ఆర్ చేశాడు కదా, అంతకుముందు చాలామంది చేశారు కదా, వరవడి కదా, ఒకరి నుంచి ఒకరు అనుకుంటూ వస్తారు. నాగభూషణం గారి విలని ఏమిటంటే, ఆయన కూడా అల్లు రామలింగయ్య గారు సపోర్టింగ్గా ఉండేవాళ్ళు, కానీ ఆయన సొంతంగా ఆయనే ఒక సపరేట్ విలన్ నాగభూషణం గారు. ఎంఆర్ రాధా, తమిళ్లో ఉన్నటువంటి ఎంఆర్ రాధా ఇన్స్పిరేషన్తో ఈయన విలనీ చేసేవారు. అంటే రక్త కన్నీరు నాటకం ఆయన వేశాడు కదా ఎంఆర్ రాధా, ఈయన రక్త కన్నీరు నాటకం వేసేవాడు. ఆ డైలాగ్ అంత పదునుగా ఉండేది. అంటే కొంచెం కీచు గొంతుతో వ్యంగ్యంగా సెటైర్ని పేల్చేవాడు ఆయన. ఈయన దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, విలని కొంచెం మారి పెద్ద గొంతు, మాట యాస, గోదావరి యాస. ఆ రావు గోపాలరావు గారు ఆ డైలాగ్ను కట్ చేసే విధానం, కట్ చేసి పలికే విధానం, టైమింగ్ అంటారు దాన్ని. ఒక నటుడికి ఇంకో నటుడికి ఉన్న తేడా ఏమిటి, మీరు ఒకే డైలాగు
ఒక నటుడు పలికినట్టుగా ఇంకో నటుడు పలకడు. ఎందుకు పలకడు అంటే పెద్ద నటులు వాళ్ళ టైమింగ్ ఉంటుంది వాళ్ళకి. సార్ కరెక్ట్‌గా వాళ్ళు ఎక్కడ ఆపుతారో అలాగే ఆపుతారనమాట. ముత్యాల ముగ్గులో ఆ కాంట్రాక్టర్ పాత్ర కొత్తది, ఆ డైలాగు కొత్తది. రావు గోపాలరావు కూడా సామాన్యులకు తెలియదు. సినిమా ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి, సినిమాలో ప్రేక్షకులు కొంత నలిగిన వాళ్ళకి తెలుసు గానీ, ఈయనే రావు గోపాలరావు అనే విషయం మొదటిసారి తెలిసింది ముత్యాల ముగ్గుతో. ముత్యాల ముగ్గులో ఏముంది చెప్పండి? కొంపలు ముత్యాల కూర్చే ముగ్గులో కాంట్రాక్టర్. రావు గోపాలరావు క్యారెక్టర్‌ని తీసేస్తే ఏం లేదు ఆ సినిమాలో. సినిమా కథే లేదు కథే లేదు. శ్రీధర్ అప్పటికి పెద్దగా తెలీదు. సార్. శ్రీధర్ అల్లూరి సీతారామరాజు 1, 2 సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ శ్రీధర్ అంత హీరోగా గుర్తుపట్టే ఫేస్ కాదు. సంగీత గారు మొదటి సినిమా, అల్లు రామలింగయ్య గారు పాతవాళ్ళు. ఈయన వల్లే కదా సినిమా ఆడింది. ముత్యాల ముగ్గు ఆడిందంటే మహాదేవన పాటలు, ఈయన ముల్లపూడి రమణ గారి డైలాగులు. తర్వాత ఎన్నాళ్ళు 75 నుంచి ఆయన 94లో చనిపోయారు. ఇదే ఆగస్టు నెలలో చనిపోయారు. అంటే 75 నుంచి 19 ఏళ్ళు దాదాపుగా చివరి సినిమాలు మినహాయిస్తే ఒక ఏకఛత్రాధిపత్యంగా వేయలేరు. ఆ ఒక్కటి అడుగులు ఆయన ఏవి డైలాగులు అయినా ఆయనకి రాజేంద్ర ప్రసాద్కి పంచులే పంచులు కదా, టాప్ మోస్ట్ పంచులు. కలియుగ రావణాసురుడు, బాపు గారి సినిమాలు అన్ని సినిమాల్లో చేశారు కదా ఆయన. భక్త కన్నప్పులో రాత్రే శివయ్యతో మాట్లాడాను, పరమశివునితో పలకరించి వచ్చాను అంటూ ఉంటాడు. ఏ క్యారెక్టర్ అయినా కూడా, ఏ క్యారెక్టర్ అయినా ఆయన, ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఆయన 9 ఏళ్ళు స్ట్రగుల్ అనుభవించి ఒక్కసారి బ్రేక్ వచ్చిన తర్వాత తన విశ్వరూపాన్ని చూపించాడు ఆయన. ఎంత విశ్వరూపము! తెలుగుదేశం రాజ్యసభ ఎంపీగా ఆయన్ని నామినేట్ చేసింది. రాజకీయాల్లో ఉన్నారు ఆయన, సినిమా ఫీల్డ్లో ఉన్నారు, ఎందరికో ఎన్నో తెలియని సహాయాలు చేశారు, ఎన్నో చేశారు ఆయన. కానీ చరిత్ర మామూలుగా తనను తాను ఒకసారి రిపీట్ చేసుకుంటుంది. రావు గోపాలరావు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులుగా చేశారు, టాప్ మోస్ట్ సినిమాల్లో విలన్గా చేశారు. అసలు ఆయన లాంటి విలను, ఆయన లాంటి నటుడు, ఆయన లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మీరు జోబు దొంగ అనే సినిమా ఉంది, జోబు దొంగలో అద్భుతమైన నటన అయింది. జోబు దొంగ విలన్ కాదు ఆయన, జోబు దొంగలో పోలీస్ శోభన్ బాబు గారి తండ్రిగా చేశారు. అంతటి నటుడు మరణించిన తర్వాత ఆ వారసత్వం ఆటోమేటిక్గా మనకు ఎలాగైతే బ్యాంక్ డిపాజిట్లు మన చేతికి వస్తాయో అలా రావాలి కదా, కానీ రాలేదు. రావు రమేష్ గారికి ఎంతమంది అవకాశాలు ఇచ్చారు, ఆయన మళ్ళీ బ్రేక్ తీసుకోవడానికి ఎంత టైం పట్టింది? మామూలు తండ్రుల వారసత్వంతో పిల్లలు హీరోలు అయిపోతారు, విలన్లు అయిపోతారు, నిర్మాతలు, దర్శకులు ఎన్నో అయిపోతారు కదా. రావు రమేష్ గారు కూడా తండ్రి అంతట స్ట్రగుల్ చేసి తనంతట తాను నిరూపించుకున్నాను. నేను రావు గోపాలరావు కుమారుడుగా కాదు, నేను రావు రమేష్ అని ప్రూవ్ చేసుకున్నారు ఆయన. ఈరోజు చాలా సినిమాలో రావు రమేష్ గారు కనిపిస్తారంటే తండ్రి నుంచి వచ్చిన పట్టుదల, ఆ సంఘర్షణ ఉంది. ఆ సంఘర్షణ ఉన్నప్పుడు నటుడు ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలుకుతుంది. సంఘర్షణ లేని వాళ్ళకి పలకదు. డబ్బులున్న వాళ్ళు, బాగా డబ్బులున్న వాళ్ళ పిల్లలు హీరోలు అయ్యి వాళ్ళు ఎందుకు అంత పేలవంగా నటిస్తారంటే వాడికి తెలియదు ఎక్స్ప్రెషన్, కష్టము, ఆ సమాజం. ఇక్కడ నుంచి సంఘర్షణ ఉండాలి. నీకు ఆకలిగా నువ్వు ఉన్న ట్యాగ్ చేయమంటే వాడేం చేస్తాడు? తెల్లారేస్తే బర్గర్లు పిజ్జాలు తినేవాడు వాడేం చేస్తాడు? ఆకలి తెలిసి ఉండాలి కదా, ఫేస్లో నీకు ఎక్స్ప్రెషన్ రావాలంటే ఆకలి తెలిసి ఉండాలి. రావు రమేష్ గారు కూడా రావు గోపాలరావు గారిని రీప్లేస్ చేయగలిగే అంతటి గొప్ప నటుడు ఆయన. తండ్రిని మరిపించేంత గొప్ప నటుడు ఇప్పటికే ప్రూవ్డ్. కానీ ఆయన కూడా చాలా టైం పట్టింది. సిబి సీరియల్స్ వేశారు, చిన్న చిన్న వేషాలు వేశారు, పెద్దగా గుర్తింపు లేని వేషాలు వేశారు, అన్నీ వేశారు ఆయన. సార్ మీరు చెప్తుంటే నేను ఒక దగ్గర చూసింది గుర్తొస్తుంది. రావు గోపాలరావు గారు చనిపోయిన తర్వాత ఫైనాన్షియల్గా కూడా ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన ముందుగా వారి కొడుకు రావు రమేష్ గారు కెమెరా డిపార్ట్మెంట్ వైపు వెళ్ళి అక్కడ స్ట్రగుల్ అయ్యి తర్వాత సీరియల్స్లో చేసి చాలా ఇబ్బంది పడి అక్కడి నుంచి సినిమా అవకాశాలు తెచ్చుకొని మరీ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టారు. మొదటి నుంచి మొదలు పెట్టారు. సిబి సీరియల్స్లో ఆయన యాక్ట్ చేయడం అనేది నాకు తెలుసు. సార్ ఈటీవీలో నమ్మలేని నిజాలు అనే సిరీస్ వచ్చేటప్పుడు ఒక ఎస్ఐ పాత్ర వేశారు ఆయన. ఓకే, రావు రమేష్ గారు. చిన్నది అది. అది ఈటీవీలో రాత్రి 10:30కు వచ్చేది. అదేం పెద్ద ప్రాముఖ్యత ఉన్న సీరియల్ కూడా కాదు. మీరు దానికి డైరెక్టరా? నేను దానికి ఇది డైలాగ్ స్క్రీన్ ప్లే రాశాను. ఓకే, చిన్నగా అది అదేం పెద్ద పేరున్న సీరియల్ కాదు, క్రైమ్ సీరియల్ అది. అప్పుడు ఎవరో చెప్పారు సారు ఫలానా అంటే నేను పరిచయం కూడా చేసుకున్నా. ఆయన గుర్తుండకపోవచ్చు, నాకు గుర్తుంటుంది కదా రావు రమేష్ గారు అంటే. అట్లనే పరుచూరి గారు కూడా ఈ మధ్య ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పారు, రావు గోపాలరావు గారు చనిపోయినాక ఇది అబ్బాయి వేషాల కోసం వచ్చాడు, ఆయన గొప్ప నటుడు అయ్యాడు అని పొగిడాడు. అంటే ఆయన కష్టపడ్డాడు, అవస్థలు పడ్డాడు. రావు గోపాలరావు కుమారుడుగా ఆయన ఏమి లెగసీ తీసుకుని వన్ ఫైన్ డే ఆటోమేటిక్గా ఆయనకేమి ఇప్పుడున్నంత లిఫ్ట్ రాలేదు. చాలా మెట్లు ఎక్కుతూ 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 కష్టపడి ఒక దశకు వచ్చేసాడు ఆయన. అంటే తండ్రిలో ఉన్న ఆ సంఘర్షణ
వారసత్వంగా ఈయనకు కూడా వచ్చింది. అదే అదృష్టమైంది. అది ఆయన మొహంలో కూడా రావు రమేష్ గారు విలనీ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, కామెడీ కానీ ఏం చేసినా ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా పలుకుతుంది చూడండి. అవును. అది చాలా అదృష్టం. తండ్రులు ఆస్తులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఇస్తారు. నటన ఎంతమందికి ఇచ్చారు? అండ్ మీరు పదే పదే ముత్యాల ముగ్గు సినిమా గురించి ప్రస్తావించారు. ఆ సినిమాలో నిజంగా ఆ కాంట్రాక్టర్ క్యారెక్టర్ రావుగోపాలరావు గారు చెప్పిన డైలాగులన్నీ ఆడియో చేసి క్యాసెట్లు కూడా అమ్మారంట. మొదటి క్యాసెట్ అది. సార్ తర్వాత ఎమ్మగోలు కూడా వచ్చింది. ఆ, మన తెలుగులో అట్లా విలన్ డైలాగులు ఒక ఎల్పీగా రావడం అనేది ఫస్ట్ అది. ఉమ్, 75లో ముత్యాల ముగ్గు వచ్చింది. అదే 75లో షోలే వచ్చింది. సార్ అంజద్ ఖాన్ డైలాగులు. షోలే కూడా రికార్డు వచ్చింది. రావు గోపాలరావు గారు, ముల్లపూడి రమణ గారు వాళ్ళిద్దరూ సింక్ కావడం అనేది పెద్ద అదృష్టం. రమణ గారు రాసిన డైలాగుల్ని గొప్పగా పలకడంలో రావు గోపాలరావు గారు మించిన వాళ్ళు లేరు. ఉమ్, మీరు ఎందుకు మన ఊరి పాండవులు తీసుకోండి. మన ఊరి పాండవుల్లో కృష్ణమరాజు గారు ఉంటారు, చిరంజీవి గారు ఉంటారు, మురళీమోహన్ గారు, ప్రసాద్ బాబు, భానుచంద్ర, ఎంతమంది ఉంటారు. ఈయన విలనిజం మాత్రమే గుర్తుంటది. ఒక్కడే, అవును. ఈయన ఒక్కడు, వీళ్ళంతా పాండవులంతా ఒకవైపు. అదేమిటి పాండవులు అనకూడదు కానీ ఆయన రావణాసురుడు లాంటి క్యారెక్టర్ వేసాడు అనమాట. ఆయన డైలాగు, ఆయన సినిమా ఓపెన్ కావడమే ఆయనతో ఓపెన్ అవుతుంది. మన ఊరు పాండవులు ఒకసారి చూస్తే మనము సినిమా ఓపెన్ కావడమే రావు గోపాలరావు గారితో ఓపెన్ అవుతుంది. ఆయనే దొరగారు, ఆయనకి తాళం వేసి. అల్లు రామలింగయ్య గారు కూడా రావు గోపాలరావు పక్కన ఆ కామెడీ వాళ్ళిద్దరికీ వర్కౌట్ అయినట్టుగా ఇంకెవ్వరికి వర్కౌట్ కాలేదు. ఎన్ని సినిమాలు సార్? అన్ని సినిమాల్లో ఆయన ఉంటాడు. ఉమ్. ఈయన ఉంటేనే ఆ కౌంటర్లు పడేది. ఆయనది ఇంకో డైలాగ్ కూడా నాకు బాగా గుర్తు సార్. స్టోటపురం మాస్టర్ గారి ఫస్ట్ సన్ను వెస్ట్కి వెళ్ళి తనకి వేటగాడది. అది వేటగాడా? వేటగాడు. తనకి ఇష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్ ఫస్ట్. ప్రాసలు పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటారు. అసలు ఆ ప్రాసలతో ఆ డైలాగు ఎంత లెంత్ ఉంటుందో, ఎలా చెప్పారో. అట్లా లాస్ట్లో ఎన్టీఆర్ గారు మారు వేషం వేసి, ఏదో పిచ్చి వేషం ఒకటి వేసి, రావు గోపాలరావు అని పొర కుయ్యా అంటాడు. ఉమ్, అనడమే కాకుండా ఏమన్నాను అని అడుగుతాడు. అదేనండి కుయ్యా అని మీరు ఏదో సౌండ్ ఇచ్చారు. రావు గోపాలరావు ఎక్స్ప్రెషన్ భలే ఉంటుంది అప్పుడు. ఆ సినిమా వేటగాడులో ఆయన్ని మిమిక్రీ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. విపరీతమైన ఆ ప్రాస డైలాగులు. ఉమ్. అయితే అంత మునుపు అడవి రాముల్లో నాగభూషణం గారు చేశారు అలాంటి క్యారెక్టర్. ఆయన ఏం చెప్తాడంటే ఏదో నోటికి వచ్చింది చెప్తాడు. ఉమ్, ఇలా అయ్యామంటే షేక్ చిన్నమస్తాను వలి అయిపోతాను అంటే, ఆయన ఎవరు నాన్న అంటే చరిత్ర అడుక్కు చెప్పింది విను చెప్పింది. అంటాడు. ఆ వర్షన్ని కొంచెం రాఘవేంద్రరావు గారు నెక్స్ట్ వర్షన్ అనమాట. ఉమ్. ఈయన వచ్చి రావడమే ప్రాసులతో వస్తాడు. అయితే రావుగోపాలరావు గారి కెరీర్ మొత్తం మీద సత్యనారాయణ గారితో ఆయనకి విపరీతమైన పోటీ అయితే నడిచింది. ఇద్దరు డి అంటే డి డి అన్నట్టు. అంటే డి. అవును. ఇద్దరు గొప్ప నటులు. అవును, అవును. శ్రీరంగరావు గారి తర్వాత ఆయన ప్లేస్ని రీప్లేస్ చేయడము సత్యనారాయణ గారు చేశారు కొంతకాలం. సరే. రావు గోపాలరావు గారు వచ్చిన తర్వాత రకరకాలుగా రీప్లేస్ చేశారు. అంటే ఆ గ్యాప్ బాగా గ్యాప్ ఉండింది. ఎస్వీఆర్ హఠాత్తుగా చనిపోయేసరికి ఉమ్, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు ఇద్దరు ఇంచుమించుగా వాళ్ళ ఒక రేంజ్ లైమ్ లైట్లోకి వచ్చారు 70s. ఎలాగో ఎస్వీఆర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. రావుగోపాలరావు గారు నాటకాలు వేసుకుంటున్న సమయంలో ఆయన వేసిన ఒక నాటకాన్ని ప్రత్యక్షంగా చూసి ఎస్వి రంగారావు గారే రావుగోపాలరావు గారిని సినిమాల్లోకి రమ్మని అడిగారంట. అవును, వీళ్ళంతా కాకినాడ బేస్డ్ కదా. కాకినాడ యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ అని ఒక నాటక పరిషత్తు ఉండేది. సార్. దాంట్లో ఎస్వీఆర్ గారు చాలా నాటకాలు వేసేవాళ్ళు. ఆయన ఇంగ్లీష్ నాటకాలు వేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఉమ్, కీర్తిశేషులు అనే నాటకంలో ఈయన మురారి అనే ఒక పాత్రను చూసి ఎస్వీఆర్ గారు ఇక్కడగానే ఉండాల్సిందే ఆడ మెడ్రాస్లో అని చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత వాళ్ళకున్న పని ఒత్తిడిలో మర్చిపోయారు ఆయన. ఉమ్, మర్చిపోయిన తర్వాత ఈయన వెళ్ళి ఆయన్ని కలిస్తే గుత్తా రామినీడు గారి దగ్గర ఈయన ఎస్వీఆర్ గారి సిఫార్సు చేసి వచ్చారు. అంటే హ్యూమన్ రిలేషన్స్ అట్లా ఉండేటివి ఆ రోజుల్లో. ఒక మాట ఇచ్చాడు. ఫోన్లు ఇన్ని ఉన్నా కూడా మన హ్యూమన్ రిలేషన్స్ లేవు మనకు. ఆ రోజుల్లో కమ్యూనికేషనే లేదు. రావు గోపాలరావు గారు తనకున్న కాసిన డబ్బులతో మద్రాసు వస్తే ఎస్వీఆర్ గారిని పట్టుకోవడం ఎంత కష్టమో. ఈ రోజుల్లో అసలు ఎంత కష్టం అట్లాంటి ఒక స్టార్ని పట్టుకోవడం. అట్లాంటి స్టార్ని పట్టుకోవడం ఎంత కష్టం. ఆయన పట్టుకుంటే ఆయన అయ్యో గుర్తుందయ్యా అని ఆయన మళ్ళీ అవకాశం ఇవ్వడము, ఇవన్నీ కూడా అంటే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, రావు గోపాలరావు గారి కష్టాల్లో ఉన్నప్పుడు సావిత్రి గారు కూడా బాగా హెల్ప్ చేశారని చెప్పుకుంటారు. ఓకే. మనకు తెలియదు కానీ ఇవన్నీ వినడమే కదా. ఉమ్, నేను ఆ జనరేషన్ వాడు కాదు కదా, తర్వాత జనరేషన్ వాడు. నేను 8వ తరగతి ఏదో 7వ తరగతో చదువుతున్నప్పుడు ముత్యాల ముగ్గు వచ్చింది. ఆ ముత్యాల ముగ్గు ఎప్పుడు చూద్దామా అని నా కోరిక. మా ఊరికి ఎప్పుడు తొందరగా రావు సినిమాలు. అది వచ్చిన రోజే చూశాను నేను. చూసి అందరూ చెప్పుకుంటున్నట్టుగా ఈ కాంట్రాక్టర్ పాత్ర అంటే అంత తెలియదు. ఆ విలనీని అర్థం చేసుకునే తెలియలేదు. కొంపలు కూల్చే కాంట్రాక్ట్, కొంపల ముంచే కాంట్రాక్ట్. ఆ మాడాకి ఈయనకున్న సంభాషణలు కానీ, ఈయన ప్రతి పదము పలికేది అంటే ఆయన విలనీని కూడా ఎలా
ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు. అంటే ఆయన సూర్యోదయాన్ని చూస్తూ కూడా ఏమంటాడు, ఇది ఏదో మర్డర్, ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టుంది కదా అంటాడు. మన ఊరి పాండవుల్లో ఆయన ఇంట్రో ఎలా ఉంటుంది, పావురాలకు గింజలేస్తూ ఉంటాడు. చాలా ప్రేమగా గింజలేస్తున్నాడని మనం అనుకుంటాం, కానీ విత్ ఇన్ సెకండ్స్లో ఆ పావురాన్ని ఇలా తన తువాలతో కొట్టి చంపేస్తాడు. ఈరోజు టిఫిన్కి వండుకోపోదు అని చెప్తాడు. అంటే ప్రేమిస్తున్నట్టుగా నటిస్తూ కాటు వేయడం ఆయన అలవాటు అనేది ఒకే ఒక సన్నివేశంలో చెప్తారు. క్యారెక్టర్ సూర్యోదయాన్ని చూస్తే ఆకాశంలో మర్డర్ జరిగినట్టు ఉందంటే అతని క్యారెక్టర్ అది. అతను సూర్యోదయాన్ని మనం ఎలా చూస్తాము, ఆ బ్యూటీని చూస్తాం. అదే ఆకాశంలో నెత్తురు కనబడితే మనం ఏం చేస్తాము, ఆ క్యారెక్టర్ అనమాట. క్యారెక్టర్ని రిజిస్టర్ చేయడం అది గొప్ప రైటర్లు ముల్లపూడి రమణ గారు చేశారు. అది మొదటి సీన్లోనే రిజిస్టర్ చేస్తారు, వీడు దొంగనా కొడుకురా అని. సార్ అయితే రావుగోపాలరావు గారి మొత్తం సినిమాల్లో చూసుకుంటే ఆయన కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేశారు, ఎన్టీఆర్ గారితో చాలా సినిమాలు చేశారు. అయితే చిరంజీవి గారు ఎర్లీ స్టేజ్లో చేసిన అన్ని సినిమాల్లో ఆల్మోస్ట్ ఈయనే విలను. అవును, వాళ్ళిద్దరికి పడుతుంది అనమాట. అలా ఎలా మ్యాచ్ అయింది అంటే ఆ రోజుల్లో విలన్ అంటే 70ల కాలం నాటి విలన్ ఏమిటి, రాజనాల వీళ్ళంతా ఏమిటి, వాళ్ళు ఎవరెవరు నరకడము, పొడసడము, చంపడము, ఫైటింగ్లు, డెన్నులు, చెక్క డ్రమ్ముల మధ్య జీవిస్తూ ఉంటారు. ఈ విలన్ అలా కాదు, ఖద్దరు బట్టల్లో ఉంటాడు, బాగా ఉంటాడు, పాలిష్డ్గా మాడుతుంటాడు, ప్రేమిస్తూ ఉంటాడు, కానీ చేయాల్సిన పనులన్నీ చేస్తాడు. గ్యాంగ్ లీడర్లు తస్సారావు నా బుడ్డు అంటుంటాడు. అదేమిటో ఆ పదం ఎవరికి తెలియదు, కానీ అది ఊత పదంగా మారిపోయింది. సార్ నిజంగా చాలా గొప్ప నటుడు సార్. అయితే ఆయన 58 సంవత్సరాల వయసులోనే చనిపోవడం నిజంగా బాధ. షుగర్ వ్యాధితో చనిపోయారు ఆయన, కిడ్నీలు ఏదో ఇబ్బంది అయ్యి చనిపోయారు సార్. ఇంకా ఉండింటే, ఇంకో 10 ఏళ్ళు ఉండింటే సినిమా, తెలుగు సినిమాని నెక్స్ట్ మలుపు తిప్పేవాడు ఆయన ఆ విలనీతో. చిన్న వయసులోనే పోయారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజా.